అందరికీ నమస్కారం. భక్తి పరిమళం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. భక్తి పరిమళం ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీ అందరితో చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే యూట్యూబ్ ఈ ఛానల్ మోనిటైజేషన్ను ఆపేసింది. కారణం ఏమని చెప్పిందంటే రీయూజ్డ్ కంటెంట్ షేర్ చేస్తున్నాను అని. కనపడుతూ వీడియో చేస్తే రీయూజ్డ్ కంటెంట్గా రాదని చెప్పింది. ఫోటోలు పెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వద్దని చెప్పింది. డైరెక్ట్ వీడియో రూపంలో మాత్రమే చెప్పాలట. అందుకే కొత్తగా ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నా. వీడియోలు మళ్ళీ పరిశీలించి జూన్లో మోనిటైజేషన్ ఇవ్వాలా వద్దా అని యూట్యూబ్ నిర్ణయిస్తుందట. ఒకవేళ మళ్ళీ మోనిటైజేషన్ ఇవ్వకపోయినా సరే మీ అందరి కోసం నేను మాత్రం ఈ భగవద్గీతలోని అన్ని అధ్యాయాలను ఆ పరమాత్మ కృపతో మీ ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. ఇది నేను ఆ భగవంతుని సేవగా భావిస్తున్నాను. మీ అందరూ తప్పకుండా మన ఛానల్ ద్వారా భగవద్గీతను వింటారని నేర్చుకుంటారని ఆశిస్తూ ఆ భగవంతుని కృప మీ అందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు వీడియోలో భగవద్గీత అధ్యాయం 6 అయినటువంటి ధ్యానయోగంలోని 15వ శ్లోకాన్ని నేర్చుకుందాం. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. మరొకసారి యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. భావం: దేహము మనస్సు కర్మలను ఏ విధంగా నిరంతరం నియమించుచు యోగి అయిన వాడు నియమిత మనస్సు కలవాడై భౌతిక స్థితి నుంచి విరమించుట ద్వారా భగవద్రాజ్యమును అనగా కృష్ణధామమును పొందును అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.